ఆషాఢమాసం 2024 ఆషాఢమాసంలో తేదీలు, ప్రాముఖ్యత అండ్ పండుగలు. సాంప్రదాయ హిందూ చంద్రమాన క్యాలెండర్లో ఆషాఢమాసం సంవత్సరంలో 4వ నెల. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో ముగుస్తుంది. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ తర్వాత వచ్చే మాసం ఆషాఢమాసం. ఇది ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆషాఢమాసం తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి మరియు దీనిని కోరికల నెరవేర్పు మాసం అంటారు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి, దేవతని ఏకాదశి వరకు వచ్చే 4 నెలలు అన్ని శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే ఆషాఢం నుండి కార్తీక మాసం వరకు ఈ 4 నెలలు మాత్రమే పూజలు జరుగుతాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా శ్రేయస్కరం. ఆషాఢమాసం 2024 తేదీలు. 2024లో ఆషాఢమాసం జూలై 6వ తేదీ శనివారం ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారం ముగుస్తుంది. ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత. ఆషాఢం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు. ఇది ఉత్తరాయణం తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరుగుతుంది. దక్షిణాయన సమయంలో భక్తులు సప్తమాతృక శక్తిదేవిని, భైరవస్వామిని, నరసింహస్వామిని, మహిషాసురుణ్ణి పూజిస్తారు. చాతుర్మాస్య 4 నెలల పవిత్రకాలం ఆషాఢమాసంలో శయన ఏకాదశి నాడు జరిగింది. మొదటి ఏకాదశి అని పిలువబడే శయని ఏకాదశిని ఆషాఢమాసంలోని శుక్లపక్షంలోని 11వ చంద్రరోజు ఏకాదశి నాడు జరుపుకుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వారి ధాన్యం పండిస్తారు. ఇది ఆషాఢమాసం యొక్క ప్రధాన విశిష్టత. నేపాల్లోని పలు ప్రాంతాల రైతులు మట్టి పండుగలో పాల్గొని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఋతుపవనాలను స్వాగతించారు. ప్రజలు ఒకరికొకరు దహీ చియూరా పెరుగుతో కొట్టిన అన్నం పంచుకోవడంతో పండుగ ముగుస్తుంది. ఇది అశుభకరమైన మాసం అని నమ్ముతారు. వివాహాలు, గృహప్రవేశం వంటి పవిత్రమైన సందర్భాలు నిర్వహించబడవు. కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండేందుకు వీలు లేదు. ఆషాఢమాసంలో గర్భం దాల్చితే ఎండాకాలంలోనే ఆడపిల్ల పుడుతుందని దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. కాబట్టి వేడి కారణంగా బిడ్డ మరియు తల్లి ఆరోగ్య సమస్యలకు కారణం. ఆషాఢమాసం తర్వాత వచ్చే శ్రావణమాసంలో దంపతులు మళ్ళీ ఒకటవుతారు. బాలికలు మరియు మహిళలు తమ అరచేతులు మరియు పాదాలకు మెహందీని పూస్తారు. దీని వెనుక ఉన్న సిద్ధాంతం వాతావరణ మార్పు చర్మంపై ప్రభావం చూపుతుంది మరియు చర్మ సమస్యలను కలిగి ఉంటుంది. మెహందీ
సూడానీస్ హెన్నా ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ మాసంలో అత్తగారు కోడలు విడివిడిగా ఉంటే వారి మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని మరో నమ్మకం. కోడలు ఆషాఢమాసంలో తల్లిగారింటికి వెళుతుంది. గుప్త నవరాత్రులు ఆషాఢమాసంలో జరుపుకుంటారు. దీనిని ఆషాఢగుప్త నవరాత్రి అంటారు. ఇది ప్రధానంగా కుల సాధువులు మరియు తాంత్రిచే శక్తి దేవిని సంతోష పెట్టడానికి తంత్ర సాధన కోసం జరుపుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందేందుకు ఆషాఢమాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ మాసంలో దానం ధ్యానం రెండు ముఖ్యమైనవి. ఉప్పు రాగి కంచు మట్టి పాత్రలు గోధుమలు బెల్లం బియ్యం నువ్వులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢమాసం 2024లో పండుగల జాబితా. పూరీ రథయాత్ర, కుసుమహార జయంతి, బోనాలు, చతుర్థి వ్రతం, స్కందషష్ఠి, పునర్వసు కార్తె, దుర్గా అష్టమి వ్రతం, గోపద్మ వ్రత ప్రారంభం, శయన ఏకాదశి, ప్రదోష వ్రతం, పౌర్ణమి వ్రతం, వ్యాస పూజ, గురు పూర్ణిమ, శ్రీ సత్యనారాయణ పూజ, అశూన్య శయన వ్రతం, సంకష్టహర చతుర్థి, కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం, అష్టమి వ్రతం, పుష్యమి కార్తె, కామిక ఏకాదశి, మాస శివరాత్రి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఏవైనా మీకు కావలసిన వీడియోస్ సజెస్ట్ చేస్తే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.